mimicry with bird sounds. Now the symbol of love, pigeons. Let me tell you some tips of our childhood. చిన్నప్పుడు మనము ట్రైన్స్ ఆడుకునే వాళ్ళం అండి. ఇప్పుడు నేను చూపించేది కొంచెం రియల్ ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్ స్టార్ట్ అవ్వడం, బ్రిడ్జ్ క్రాస్ అవ్వడం, ఆ తర్వాత ఆ ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ అవ్వడం. ఇది ట్రైన్ స్టార్ట్ అవ్వడం, ట్రైన్ క్రాస్ అవ్వడం. ట్రైన్ క్రాస్ అవుతూ ఉండగా ఇంకో ట్రైన్ క్రాస్ అవ్వడం. Now helicopter start avadam and fly avadam and cross avadam. Thank you. Next adi fly avadam ante ఇలా ఉంటుందండి. దీంతో కొంచెం బోర్ కొట్టచ్చు. Let me play some DJ music for you. The because dirty, dirty, seven up Richie, Bruce, the bigay, the pull, the to the guys. That the guy to bird guy. This poor, thank you for the. హాయ్ రజా, బంగారు రజా, మీరు కూడా అలాగే ఉన్నారు రజా. ఏం బా బంగారు తల్లి, మీరు కూడానా? ఓకే అండి, ఇప్పుడు మిమిక్రీలోకి వచ్చినట్టయితే నా యొక్క ఈ మిమిక్రీ షోలో 2 రౌండ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ముందుగా మన టోన్స్ ప్లస్ సినిమా యాక్టర్స్ కానీ ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ బీట్ బాక్సింగ్ ఉంటుందండి లాస్ట్లో. ముందు బీట్ బాక్సింగ్ కావాలా, సినిమా యాక్టర్స్ మిమిక్రీ కావాలా? ఓకే, సినిమా యాక్టర్స్ మిమిక్రీలోకి వచ్చినట్టయితే ముందుగా ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కారులో వచ్చేవాళ్ళు కాదనమాట. ట్రైన్స్లో వచ్చి ఆ తర్వాత కారులో వచ్చేవాళ్ళనమాట. ముందుగా వాళ్ళ ట్రైన్ సౌండ్ అనేది ఎలా ఉంటుందంటే ఇంతకుముందు ఇలా ఉంటుందండి, స్లోగా వెళ్తుండే సౌండ్ ట్రైన్ తీసుకున్నట్టయితే. ఇంకా హెలికాప్టర్స్ మీరు చూసే ఉంటారు, చాలా హెలికాప్టర్స్ చూసింటారు. ఆ హెలికాప్టర్ సౌండ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. మరి కింగ్ నాగార్జున గారు రీసెంట్గా ఒక కారు కొన్నారండి. ఆ కారు సౌండ్ అనేది ఎలా ఉందంటే ఇలా ఉంటుందండి. ఆయన రీసెంట్గా కొత్త మోడల్ ఒకటి కొన్నారు, ఆ కార్ అనమాట. నెక్స్ట్ మిమిక్రీలోకి వచ్చినట్టయితే ముందుగా మన కాలేజ్లో ఇంటర్నల్స్ ల్యాబ్ జరుగుతుందనమాట. ఆ ల్యాబ్ ఎగ్జామ్లో అందరూ సినిమా యాక్టర్లు మరియు రాజకీయ నాయకులు వీళ్ళందరూ వస్తారనమాట ల్యాబ్ ఎగ్జామ్కి. ఆ ల్యాబ్ ఎగ్జామ్లో అందరు చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఒక 2 పాస్ అయ్యి నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళే ముందు వాళ్ళ ఇద్దరి గురించి లాస్ట్లో తెలుసుకున్నాం ఎవరు మంచి పర్ఫార్మెన్స్ అనేది లేపుతారనమాట మన ఫ్యాకల్టీ.
ఇదిగో రాజశేఖర రెడ్డి గారు, ఏంటి ఎగ్జామ్ రాయమంటే తెల్ల పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయారంట, ఎందుకో అంటే ఇంక రాజశేఖర రెడ్డి గారు లేస్తారండి. లేసి ఆయన చెప్తారనమాట, అయ్యా తండ్రి, నేను నాయన ఎగ్జామ్కి వెళ్ళాను నాయన. వీళ్ళు చేసిన తప్పేమంటే నా ముందు తమంటాన్ని కూర్చోబెట్టారు నాయన. ఆమె అందాన్ని చూస్తూ ఎగ్జామ్ మొత్తం డెస్క్ మీద రాసి వచ్చాను నాయన అంటారండి. ఆ తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు కూడా పక్కనే ఉంటారనమాట. ఆయన లేపుతారండి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు, మేము ఎగ్జామ్ కూడా చాలా బాగా చండాలంగా రాశారు, మీరు లేవండి ఫస్ట్ అనగానే ఇంకా చంద్రబాబు నాయుడు గారు లేస్తారన్నమాట. చాలా బాగుంది, ముందుకు వెళ్ళడానికి చాలా విధాలుగా చూస్తున్నాం. నేను ఎగ్జామ్కి వెళ్ళానండి, ఆయన ముందు తమన్నాను కూర్చోబెట్టారు, నా ముందు ఏకంగా అనుష్కనే కూర్చోబెట్టారు, ఏ విధంగా ఎగ్జామ్ రాయమంటారు చెప్పండి అనగానే ఇంకా ఆయన కూడా సైలెంట్ అయిపోతాడు, ఇంక కూర్చొనేస్తాడనమాట. వెంటనే ఇంకా సుధాకర్ గారు లేస్తారనమాట. సుధాకర్ గారు లేయంగానే, ఏందయ్యా సుధాకర్, నువ్వేంటి ఎగ్జామ్ రాయమంటే ఏదో రాసి వచ్చానంటావు, ఏంటి చెప్పు అనగానే సుధాకర్ లేస్తాడనమాట. రాయరు, ఏమి రాయరా బాబు, వాడి ముందు తమన్నా, వీడి ముందు అనుష్క, నా ముందు ఏకంగా కల్పన రాయనే కూర్చోబెట్టారా బాబు. ఇంకా అలాగానే అప్పుడే వెంటనే పరిగెత్తుకుంటే షర్మిలా గారు వస్తారనమాట. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసినాయేమో అని చెప్పి షర్మిలా గారు రావంగానే ఇంకా షర్మిలా గారు లోపలికి వస్తారనమాట. ఇంకా ఆయన షర్మిలా గారిని అడుగుతారనమాట, ఏమ్మా ఎందుకు ఎగ్జామ్కి రాలేదు అని అడిగే షర్మిలా గారు చెప్తారనమాట, ఇదిగా ఏమ్మా షర్మిల ఎందుకు ఎగ్జామ్కి రాలేదు అనగానే ఇంకా షర్మిలా గారు లేచి, ఈరోజు మీరు చూస్తున్నారు సార్, నన్ను వీళ్ళందరూ కలిసి హాల్ టికెట్ తీసుకురాలేదని ఎగ్జామ్కి రానిలేదండి, వీళ్ళు నన్ను అందరూ కలిసి, ఏ విధంగా ఇది సాధ్యము చెప్పండి, వీళ్ళందరూ కలిసి నన్ను ఎగ్జామ్ రాయనీయకుండా చేశారు, నేను మీ రాజన్న కూతురిని, జగనన్న చెల్లెల్ని, ఇదేమైనా సమ్మతమా అనగానే ఇంకా సరే బాబు మోహన్ గారికి దీంతో 70 మార్కులు వచ్చాయండి ఈ ఎగ్జామ్లో, ఇంటర్నల్స్లో. ఇంకా ఎంతగా బాబు మోహన్ నీకు 70 మార్కులు వచ్చాయంట కదా, ఎలా సాధ్యం అనగానే ఇంకా బాబు మోహన్ గారు లేస్తారన్నమాట. అన్నా అన్నా బుజ్జిగా అన్నో, నన్నే పగులే అనుకున్నా, చీకట్లో ఎలాగో కనబడను, ఆఖరికి పగల్లో కూడా కనబడలేదన్నా, బిట్టు కొడుతుంటే ఎగ్జామినేషన్ హాల్లో చీఫ్ కూడా చూసే చూడలట వెళ్ళిపోయాడన్నా అని ఇంకా ఆయన వెళ్ళిపోగానే ఇంకా చివరిగా మన ట్రిపుల్ డిపార్ట్మెంట్లో వైవా జరుగుతుందండి బాలకృష్ణ గారికి. ఆ వైవా అడుగుతా అనేది ఎవరో కాదండి, మన జయప్రకాష్ నారాయణ గారు అనమాట. జయప్రకాష్ నారాయణ గారు అడుగుతారనమాట వైవా మన బాలకృష్ణ గారిని, ఏందబ్బి ఎగ్జామ్ వచ్చావా, ఏందబ్బి ట్రాన్స్ఫార్మ్ గురించి అడిగితే ట్రాన్సిస్టర్ గురించి చెప్తున్నావు, ఏంది రాబీ. ఇంకా బాలకృష్ణ గారు అప్పుడు చెప్తారనమాట, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, ట్రాన్స్ఫార్మర్ గురించి అడుగు, తెలుసుకోవాలనుకుంటే మాడి మసైపోతావు, ఎగ్జామ్ రాయడం మొదలెడితే నాకంటే ఎవడు బాగా రాయలేడు. ఇంకా ఆయన అలా చెప్పేసి వెళ్ళిపోగానే ఇంకా అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ సెకండ్ రౌండ్లోకి రాగానే బీట్ బాక్సింగ్ తీసుకున్నట్లయితే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకడ కలుసుకో మరువకు మామయ్య.
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య, నన్ను మరువకు మరువకు మామయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య, నన్ను మరువకు మరువకు మామయ్య. సుశీలా, సుశీలా, ఎక్కడున్నావే? ఉన్నావా లేదా? ఉన్నావా లేదా అనుకుంటూ ఆయన వెతుక్కుంటూ వస్తాడనమాట. అప్పుడు ఆమె అక్కడ ఉండదన్నమాట. ఓకే సరే అని చెప్పి ఇంకక్కడికి రావు గోపాల్ వర్మ గారు వస్తారన్నమాట. హలో లో 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 ఏమయ్యా చిదంబరం, ఏమైంది నీకు? అక్కడ ఎందుకలా అరుస్తున్నావు? ఓసిని చక్కర ఒలనబడు ఏమిటయ్యా? అది కాదు, ఇక్కడికి నా వైఫ్ వచ్చింది, తప్పిపోయింది. ఏమిటయ్యా నువ్వు మీ వైఫ్తో వచ్చావా? ఇంకా నేను మీ చెల్లెలతో వచ్చాననుకున్నాను కదయ్యా. ఓసిని చక్కర ఒలనబడు అని ఇంకా ఆయన అక్కడి నుండి అలాగే సివిల్ బ్లాక్కి వెళ్తాడండి. అక్కడ మన ఓల్డ్ స్టూడెంట్ రవి 7G బృందావన్ కాలనీలో ఉన్నాడు కదా, రవి ప్రకాష్, అతను వస్తాడనమాట. అక్కడికి రాగానే ఇంకా ఆయన మాట్లాడుతుంటాడు అనమాట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో. ఎందుకు హలో రవి, ఎందుకు రవి ఇంకా ఇక్కడే చదువుతూ బ్యాక్లాగ్స్ పెట్టుకుంటూ ఇలాగే ఉండిపోతావా? నా కోసం ఏమాత్రం నువ్వు కష్టపడవా? అయ్యో 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 అనీత, నేను ఇక్కడ ఉండిపోవడానికి కారణం ఏంటంటే అనీత, ఆ సిమెంటు ఇసుక ఇవన్నీ చూస్తుంటే కడుపులో తిప్పినట్టుంటుంది అనీత. ఆ SM ల్యాబ్లో వాటర్ చూస్తుంటే ఇక సావుకి కబురు వచ్చినట్టే అనిత.